కొన్ని చోట్ల కొన్ని చూడ్డానికి వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. నేను శ్రీహరికోటలో ఈ రాకెట్ ప్రయోగించేటటువంటి కేంద్రానికి వెళ్ళడం జరిగింది. వెళితే అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు నాతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఇక్కడ దాదాపు కొన్ని వేల ఆవులు ఉంటాయండి అని. నేను అది చూడ్డానికి ఆ లోపలికి కారులో వెళ్ళాను. వెళ్ళినప్పుడు కొన్ని వేల ఆవులు ఉంటాయి అక్కడ. రాకెట్ ప్రయోగించడానికి 48 గంటల ముందు ఇంకా నిర్మానుష్యం ఎవరు ఉండరు. అందరూ కూడా చాలా దూరంగా వెళ్ళిపోయి ఆ లోపల కూర్చుని చూస్తూ ఉంటారు, యంత్రముల మీద చూస్తూ ఉంటారు రాకెట్ పైకి వెళ్ళడం. అంత పెద్ద శబ్దం వస్తుంది అది ఆకాశంలోకి వెళ్ళినప్పుడు. నిజానికి ఆ దగ్గరలో ఎవరైనా ఉంటే వెంటనే చెవులు అవి పగిలిపోయి రక్తం కారి చచ్చిపోతారు. అంత భయంకరమైన శబ్దం వస్తుంది. 48 గంటల్లో రాకెట్ వెళ్తుంది అని మీకు తెలుసు, ఆవులకి తెలియదు కదా. ఇన్ని ఆవులు ఉన్నాయి కదా, మరి ఇవి మరణించవా అని అడిగాను నేను. ఆయన నాకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. నేను తెల్లబోయాను విని. 48 గంటల ముందు మేము అందరం ఇంకా రాకెట్ ప్రయోగిద్దామని వెళ్ళిపోతే ఆవులన్నీ సముద్ర తీరానికి వెళ్ళిపోతాయండి. ఒక్క ఆవు ఉండదు ఎక్కడా కూడా ఈ చుట్టుపక్కల చెట్ల కింద. 48 గంటల తర్వాత రాకెట్ లాంచింగ్ అయిపోయి అది అంతరిక్షంలోకి దూసుకుపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అవన్నీ వస్తాయి. అప్పటి వరకు రావు, అవి సముద్రంలో వెళ్ళిపోతాయి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ప్రకృతిలో అంత జ్ఞానం కలిగి అట్లా ఉంటాయా ప్రాణులు?